మీ ఓటు మాకేయాలని పార్టీలు కోరుతుంటాయి, మీకే వేస్తాం తీయని పబ్లిక్ అంటుంటారు. కానీ ఓటేసి వచ్చినాక మాత్రం ఎవరికి వేసిండ్రు మీరు అని అడిగితే మాకిష్టం ఉన్న లీడర్కి వేసినాం మీకెందుకు చెప్పాలని గరానికి వస్తారు. చెప్పొద్దు కూడా. పార్టీల కార్యకర్తలంటే ఎవల పార్టీకి వాళ్ళు ఓట్లేస్తారని తెలుసు. కానీ పబ్లిక్ ఎవరెవరు ఏ లీడర్కి ఓటేసిండ్రో చెప్పుడు చాలా కష్టం కదా. కానీ కానే కాదు, చాలా ఈజీ. మీ ఓటు ఎవరికేసిండ్రో మీ ఒక్కరికే తెలుసు అనుకుంటారు, కానీ చాలా మందికి ఎరకైతుందట. అగో ఏళ్ళకి ఇంకు పెట్టినాక నేను ఒక్కనే పోయి కట్టుకొచ్చినా చుట్టూరా అట్టలే పెట్టి ఏరటోళ్ళకి ఎట్లా ఎరకైతుంది అంటారా? ఆ సీయును బటన్ నొక్కగానే టోటల్ బటన్ నొక్కగానే ఈ పార్టీల వారిగా ఏ పార్టీకి ఎన్ని పడినాయి, ఏ పార్టీకి ఎన్ని పడినాయి, టోటల్ ఓట్లు పడతాయి. ఒక్కొక్క బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయని తెలుస్తా ఉంది, ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి అన్నది కూడా తెలుస్తా ఉంది. గదన్నట్టు మొన్న మీ ఏరియాలో పెట్టిన ఓట్ల మిషన్ కౌంటింగ్ నాడు తెలిస్తే అందులో ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో చూపిస్తుంది. దాన్ని బట్టి ఎవరేటేసిండ్రో ఉత్తగానే బయట పడుతుందట. అసెంబ్లీ ఎలక్షన్ల సుతి ఇంతే. నేను ఒక కార్పొరేటర్గా ఉన్నాను. మా డివిజన్లో ఏ బూత్లో ఎవరేట్ వేసిండ్రో కూడా నాకు తెలిసిపోయింది. అబ్బా మన ఊర్లో ఏ లీడర్కి ఎందరు వేసిండ్రో చెప్పునే తెలిసిపోయిందని మురుస్తారు అప్పటి మందం. ఒకవేళ మీరు వద్దనుకున్న సారే గెలిచిండు అనుకో, మంచిగా ఉన్నటువంటి కుటుంబం కూడా, మంచిగా ఉన్నటువంటి రాజకీయ స్నేహితులు కూడా దూరం అయ్యే ఆలోచన కూడా ఉన్నది. కొన్నిసార్లు దాడులు చేసే ప్రమాదం ఉంటది. ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే, పబ్లిక్ దూరమయ్యే పరిస్థితి కూడా ఉంటది. వాజీవే ఏహే మీ ఊర్లో నాకు ఓట్లే పల్లె మీకు ఎందుకు పనులు చేయాలని ఎమ్మెల్యేలు అనగా ఎన్నో మాటలు ఇంటివి. గల్లీ లీడర్లతోటి కంటే పెద్ద లీడర్లతోటి కంటే 5 ఏళ్ల దాకా ఇదే గోస. ఇట్లయినాక ఇక సీక్రెట్ ఓటింగ్ ఏడున్నట్టు పబ్లిక్ ను పరిశాన్ చేస్తాడు. కాకుండా ఏ పోలింగ్ సెంటర్ లో ఏ ఊర్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చెప్పొద్దని చాలా మంది అంటున్నమాట. వెనకట బ్యాలెట్ పేపర్ ఉండేది కాబట్టి అన్ని ఒక్క కాడ కుప్పలేసి లెక్క పెట్టేది. అట్లయితే ఏరియా ఓటు ఎటు పడ్డదో ఎవ్వలకు తెలియకపోతుండే. ఇప్పుడు సపరేట్ మిషన్లు పెట్టే వరకు ఇట్లా అవుతుంది అన్నట్టు. ప్రజలు ఎక్కడి ప్రజలైనా ఓటేసి అయితే అన్ని మిక్స్ చేసి ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పాలి తప్ప ఈ ఏరియాలో ఇన్ని పడ్డాయి, ఈ ఏరియాలో ఇన్ని పడ్డాయి అనే డిఫరెన్షియేషన్ రాకుండా చూడాల్సిందిగా. మన దగ్గర కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతూనే సరైన సక్రమైన పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈవీఎంల కట్టుకోతి లీడర్ను కాదు పగోళ్ళని ఎన్నుకున్నట్టే ఉన్నది పో.